హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి, అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇన్వర్టర్ కు ఈ 4 బ్యాటరీలు ఎలా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని బ్యాటరీలు అనేవి సమానంగా అయితే ఉండడం అయితే జరిగింది. అంటే చూసుకోవచ్చు 12 volt 26Ah బ్యాటరీ అనమాట. ఇది ఎక్సైడ్ పవర్ సేఫ్ ప్లస్ బ్రాండ్ కి సంబంధించినటువంటి బ్యాటరీ అనమాట. 12 volt 26Ah కలిగినటువంటి బ్యాటరీ. ఈ బ్యాటరీ కూడా సేమ్ పవర్ కలిగినటువంటి బ్యాటరీ అనమాట. 12 volt 26Ah బ్యాటరీ సేమ్ కంపెనీ, అంటే సేమ్ బ్రాండ్ అనమాట. దీని పక్కన వచ్చే బ్యాటరీ కూడా సేమ్ బ్రాండ్, సేమ్ వోల్టేజ్ అండ్ సేమ్ యాంపియర్ అయితే కలిగినటువంటి బ్యాటరీ అనమాట. పక్కన ఉన్న బ్యాటరీ కూడా సేమ్ బ్యాటరీ అనమాట. 12 volt 26Ah బ్యాటరీ అనమాట. చూసుకోవచ్చు మొత్తం నా దగ్గర అయితే 4 బ్యాటరీలు అయితే ఉన్నాయి. మీరు ఎక్కువ బ్యాటరీలు కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇన్వర్టర్ విషయానికి వచ్చినట్లయితే నేను ఎక్సైడ్ ఇన్వర్టర్ స్టార్ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ అనమాట. ఇది మనకు 1050 VA ఇన్వర్టర్ అనమాట. దగ్గర దాపుగా మనకి 1 kV ఇన్వర్టర్ అనమాట. ఇది మనకు ఇంటికి అయితే నేను కనెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. నేను ఏ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చాను మీకు తర్వాత అయితే చెప్తాను. అలానే ఈ ఇన్వర్టర్ నుంచి ఈ బ్యాటరీలకి ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా మీకు చెప్తాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ నుంచి రెడ్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ వైర్స్ అనేవి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటకి అయితే వచ్చినాయి. చూసుకోవచ్చు ఈ రెడ్ అండ్ బ్లాక్ వైర్లు అనేవి ఇక్కడ కనిపిస్తున్న మొదటి బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు ప్లస్ దగ్గర రెడ్ వైర్ అయితే కనెక్ట్ అయితే చేసాము. అలానే బ్లాక్ దగ్గర మైనస్ దగ్గర బ్లాక్ వైర్ అయితే కనెక్ట్ అయితే చేసాం అనమాట. అలానే ఈ బ్యాటరీ నుంచి ఈ బ్యాటరీకి, ఈ బ్యాటరీ నుంచి ఈ బ్యాటరీకి, ఈ బ్యాటరీ నుంచి ఈ బ్యాటరీకి అయితే కనెక్ట్ అయితే చేయాలి. అది ఏ విధంగా కనెక్ట్ చేయాలో అది మీకు చెప్తాను. ఈ విధంగా కనెక్ట్ చేయడానికి మనకు ప్యారలల్ కనెక్షన్ అయితే చేయాల్సిందనమాట. ఇలా చేసినట్లయితే మనకు వోల్టేజ్ అనేది సమానంగా ఉంటుంది, కానీ యాంపియర్ అనేది పెరుగుతుంది అనమాట. చెప్తాను అదే విధంగా అనేది. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ప్లస్ సింబల్ దగ్గర ఉన్నటువంటిది రెడ్ కలర్ వైర్ అయితే తీసుకున్నాను. మైనస్ సింబల్ దగ్గర బ్లాక్ కలర్ వైర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ పల్చుకుంది కదా, ఈ వైర్ అనేది నేనైతే తీసుకున్నాను అనమాట. ప్లస్ సింబల్ దగ్గర నుంచి రెడ్ కలర్ వైర్ అనేది దాని పక్కన ఉన్నటువంటి బ్యాటరీకి ప్లస్ సింబల్ దగ్గర రెడ్ కలర్ వైర్ అయితే కనెక్ట్ అయితే చేశాను. ఈ పక్కన ఉన్న బ్యాటరీ దగ్గర నుంచి మైనస్ సింబల్ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ వైర్ అనేది దాని పక్కన ఉన్నటువంటి బ్యాటరీకి మైనస్ సింబల్ దగ్గర బ్లాక్ కలర్ వైర్ అయితే కనెక్ట్ అయితే చేశాను. ఈ బ్యాటరీ నుంచి ఈ బ్యాటరీకి అయితే మైనస్ సింబల్ కనెక్ట్ చేశాను. ఈ బ్యాటరీ నుంచి ఈ బ్యాటరీకి ప్లస్ సింబల్ నుంచి ఈ ప్లస్ సింబల్కి రెడ్ కలర్ వైర్ అనేది కనెక్ట్ అయితే చేశాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఈ బ్యాటరీ నుంచి ఈ బ్యాటరీ యొక్క ప్లస్ సింబల్ దగ్గర నుంచి ఈ బ్యాటరీ యొక్క ప్లస్ సింబల్కి కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ బ్యాటరీ యొక్క మైనస్ సింబల్ దగ్గర నుంచి ఈ బ్యాటరీ యొక్క మైనస్ సింబల్కి బ్లాక్ కలర్ వైర్ అనేది కనెక్ట్ అయితే చేసుకోవాలి. చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఏ విధంగా కనెక్ట్ చేశాను చూసుకోవచ్చు. ఈ బ్యాటరీ యొక్క మైనస్ సింబల్ దగ్గర నుంచి బ్లాక్ కలర్ వైర్ అనేది నేను ఈ బ్యాటరీకి మైనస్ సింబల్ దగ్గర అయితే కనెక్ట్ అయితే చేశాను అనమాట. ఈ తర్వాత ఈ బ్యాటరీ యొక్క ప్లస్ సింబల్ దగ్గర నుంచి రెడ్ కలర్ వైర్ అనేది చూసుకోవచ్చు. రెడ్ కలర్ వైర్ అనేది ఈ బ్యాటరీ యొక్క ప్లస్ సింబల్ దగ్గర అయితే నేనైతే కనెక్ట్ అయితే చేశాను అనమాట. అలానే ఈ బ్యాటరీ యొక్క ప్లస్ సింబల్ దగ్గర నుంచి చూసుకోవచ్చు ఈ రెడ్ కలర్ వైర్ అనేది ఈ వైర్ అనేది నేను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బ్యాటరీ దగ్గర ప్లస్ సింబల్ దగ్గర అయితే కనెక్ట్ అయితే చేశాను. అలానే ఈ బ్యాటరీ దగ్గర ఉన్నటువంటి మైనస్ సింబల్ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ వైర్ అనేది నేను చూసుకోవచ్చు ఇక్కడ విడగకుండా ఉండడానికి నేను టేప్ అయితే వేశాను. ఈ వైర్ అనమాట. చూసుకోవచ్చు ఈ బ్యాటరీ యొక్క మైనస్ సింబల్ దగ్గర నుంచి బ్లాక్ కలర్ వైర్ అనేది ఈ బ్యాటరీ యొక్క మైనస్ సింబల్ దగ్గర అయితే కనెక్ట్ అయితే చేశాను అనమాట. ఈ విధంగా మనం కనెక్షన్ అయితే చూసుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోను మొదటి నుంచి చూడండి అనమాట. చూసుకోవచ్చు ఈ ఇన్వర్టర్కి ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ప్రతి బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది సమానంగా ఉండాలన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ నేను ఇన్వర్టర్ అయితే ఆన్ అయితే చేస్తున్నాను. ఇన్వర్టర్ ఆన్ చేసే ముందు మీరు మరి బ్యాటరీ అయితే ఛార్జింగ్ అవ్వాలి కదండి ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనకు ఇన్వర్టర్ నుంచి పవర్ ప్లగ్ అనేది మనకు స్విచ్ బోర్డులో అయితే పెట్టుకోవాలన్నమాట. స్విచ్ బోర్డులో అయితే పెట్టుకోవాలి. ఇంటికి కనెక్షన్ రావాలంటే మనకి వెనక వైపు
ఇన్వర్టర్ కనెక్షన్ యొక్క ప్లగ్ అనేది మనకు చూసుకోవచ్చు. ఈ ప్లగ్ అనేది మనకు ఇన్వర్టర్ యొక్క బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలి. ఇంట్లో లైట్లు వెలగాలంటే ఇది ఇన్వర్టర్ వైర్ అనమాట. ఇది ఇన్వర్టర్కి బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట, బ్యాక్ సైడ్ సాకెట్లు. ఇప్పుడు మనం ఇన్వర్టర్ని ఆన్ అయితే చేద్దాం. చూసుకోవచ్చు మనకు యూపీఎస్ ఆన్ అయితే అయ్యిందనమాట, అంటే ఇన్వర్టర్ అయితే వర్క్ అయితే అవుతుంది ఈ బ్యాటరీస్ మీద. చూసుకోవచ్చు ఈ విధంగా మనం కనెక్షన్ అయితే చేసుకోవాలి. మరి బ్యాటరీ ఛార్జింగ్ ఎలా అవ్వాలనుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం నార్మల్ ఇన్వర్టర్ ఎలా యూజ్ చేస్తామో ఈ బ్యాటరీస్ కూడా అలానే యూజ్ చేయాలి. ఇక్కడ మనం పవర్ స్విచ్ని ఆన్ చేసుకున్నట్లయితే చూసుకోవచ్చు మనకు మెయిన్స్ అయితే ఆన్ అయితే అయ్యింది. అలానే ఛార్జింగ్ లెవెల్ అనే ఇండికేటర్ అనేది బ్లింక్ అయితే అవుతుంది. దీని అర్థం ఏంటంటే బ్యాటరీస్ అనేవి ఛార్జింగ్ అయితే అవుతున్నాయి అనేసి అర్థం అనమాట. ఈ విధంగా మనం ఇన్వర్టర్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఇలా కనెక్ట్ చేసుకున్నటువంటి ఇన్వర్టర్ మీద మనకు టీవీ, ఫ్యాన్లు, అలానే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు, ట్యూబ్ లైట్లు కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాటరీ అనేటివి మనకు ఒక్కొక్క బ్యాటరీ 12 వోల్ట్ 26 AH బ్యాటరీ కాబట్టి మనం ఈ ఇన్వర్టర్కు ఈ బ్యాటరీ కనెక్షన్ అనేది ప్యారలల్ కనెక్షన్ చేసాం కాబట్టి వోల్టేజ్ అనేది సమానంగా ఉంటుంది, పవర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి బ్యాటరీ అనేది 12 వోల్ట్ 26 AH బ్యాటరీ కాబట్టి ఈ 4 బ్యాటరీలు కలిపినట్లయితే మనకు 26 AH 26 AH 26 AH 26 AH మొత్తం కలిపి 104 AH అయితే అవుతుందన్నమాట. మనం ప్యారలల్ కనెక్షన్ చేసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ వోల్టేజ్ అనేది సమానంగా ఉంటుందన్నమాట. ఈ ఇన్వర్టర్కి మనకు కావాల్సిన వోల్టేజ్ అనేది 12 వోల్ట్ 104 AH బ్యాటరీని అయితే మనం కనెక్ట్ అయితే చేసామన్నమాట. ఈ 4 బ్యాటరీలు కలిపి మనకు 104 AH అయితే అవుతుందన్నమాట. వోల్టేజ్ వచ్చేసి 12 వోల్ట్ అనమాట. ఈ విధంగా మనము ఈ ఇన్వర్టర్కు ఇక్కడ కనబడుతున్నటువంటి ఇటువంటి బ్యాటరీలు అయితే మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు.